మహాలక్ష్మి గారు. నమస్తే గురూజీ. నేను సంయమన గురించి చెప్పాలి అంటే నా పేరు వెంకట మహాలక్ష్మి అండి. కాకినాడ. నాకు 64 సంవత్సరాలు. నారాయణ గారు సజెస్ట్ చేశారు. ఎందుకో కాల్ చేస్తే నేను ఇలా చేస్తున్నాను. 9వ రోజు మహాలక్ష్మి అన్నారు. ఎలా ఉందండి అని అడిగితే, నాకిలా కాటరాక్ట్ తగ్గిపోయింది. 4 లక్షలు అడిగారు. నాకిలా దీనిలోకి రాగానే తగ్గింది. షుగర్ తగ్గిపోయింది. బీపీ తగ్గిపోయింది. అన్నీ మానేశాను అని అంటే, మీరు ఏమి తీసుకుంటున్నారండి అని అడిగితే డౌట్లు తీర్చేసుకున్నానండి. ఏం తీసుకుంటున్నారంటే, ఓన్లీ లస్సీ తీసుకుంటున్నాను. రోజు 10 లీటర్లు వాటర్ తాగేస్తున్నాను అన్నారు. ఓహ్! అయితే మీరే చేసేస్తున్నారు. కంటి చూపు అంటున్నారు, షుగర్ అన్నారు. ఇంక నేనేమి ఆలోచించలేదండి. అసలు మీ గురించి గాని, మీ వీడియోస్ మిమ్మల్ని గురించి తెలుసుకోవడం గాని, ఇంకేం లేదండి. అయితే నేను జాయిన్ అయిపోతానండి నారాయణ గారు అని చెప్పేసంటే, జాయిన్ అయిపో అన్నారండి. లేదు నేను జూలైలో జాయిన్ అవుతానండి. ఇలా మేలో నేనిలా వెళ్తున్నాను. జూన్‌లో ఇలా వెళ్తున్నానండి. ఊరు వెళ్తున్నాను. ఈ హిమాలయస్ సైడు. జాయిన్ అవ్వనని చెప్తే, ఆయన లేదు లేదు నువ్వు జాయిన్ అయిపో. ఏమైంది నువ్వు ఊరెళ్తే మాత్రము అన్నారండి. లేదండి నెల రోజులు తినడం మానేసి అక్కడ బయట వాళ్ళతో వెళ్తుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళా నాకేంటో తెలీదు గదా అది. ఈ ఈ ప్రాసెస్ ఏంటో తెలీదు గదా అని నేనన్నానండి. అసలు నేను జాయిన్ అవ్వాలని అనుకోలేదు. అయితే మళ్ళా జూలైలో ఆస్ట్రేలియా ప్రయాణాలు అవి ఏవో ఉంటాయి ఏమోలే అని జాయిన్ అయిపోయాను గురువుగారు. ధైర్యంగానే జాయిన్ అయిపోతే ఆహ్, స ఫస్ట్ 2 డేసు లిక్విడ్స్ తీసేసుకున్నా నాకేమి అనిపించలేదండి. తర్వాత 2 డేస్ ఫుడ్ తినమన్నారు. అప్పుడు కూడా నాకేమి అనిపించలేదు తేడాగా నార్మల్. ఆ తర్వాత ఈ 7 డేస్ పెట్టారు కదా! 7 డేస్‌లో కూడా చాలా చేశానండి. ఇందులో ఏంటంటే ఇది చేయడం వచ్చిన తర్వాత ఇది హెల్త్ పరంగా చూడాలి అంటే నాకు దీనికి ముందు ఈ భుజం పెయిన్ 2 ఇయర్స్ నుంచి ఉందండి. బాగా పెయిన్ ఉంది రైట్ సైడ్. ఈ మెడ నరాలు కూడా ఇంచుమించుగా 2, 3 మంత్స్ నుంచి పైనుంచే లాగేయడమండి. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. కదలలేను, మెదలలేను. విపరీతమైన పెయిను. తెల్లవారులు నిద్ర ఉండదు. ఇంక నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్దాం, చూపించుకుందాం. ఇది చాలా పెయిన్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీను అని చెప్పేసి. తర్వాత ఈ స్పైన్ కూడా పెయిన్ ఎక్కువ మొదలైందండి. చాలా పెయిన్ వచ్చేస్తుంది. అప్పటికే వారం రోజుల నుంచి. ఇంకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అనుకున్నాను. ఇది ఎప్పుడైతే మొదలుపెట్టానో, ఇది మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ లాగడం తగ్గిపోయాయండి. బ్యాక్ పెయిన్ తగ్గింది. భుజం పెయిన్ తగ్గింది. ఇప్పుడు ఎంత ఫ్రీగా పడుకున్నానంటే, ఎంత హ్యాపీ అయిపోయానంటే, హమ్మయ్య! నాకు నచ్చినట్టు పడుకుంటున్నాను గదా! ఎలా కావాలంటే అలా పడుకుంటున్నాను గదా నేను. చాలా బావుంది. పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయి నాకిప్పుడు. అని ఈ వారం రోజులు చేసే దాంట్లో ఇవన్నీ పోయాయండి. మొత్తం పెయిన్స్ బాడీలో నుంచి. నార్మల్ అయిపోయింది. అయితే ఇంకా ఇంకొక అలవాటేంటంటే అండి, నాకు తెల్లవార్లు 3 సార్లు, 4 సార్లు లేవాలండి. మామూలుగా మెలకువొచ్చేసేదండి. వచ్చినప్పుడల్లా నాకేదో తినే అలవాటుందండి. తినకుండా పడుకోలేనండి. తేడా వచ్చేయడం, లేతే గ్యాస్ ఉంది. ఇప్పుడు ఇందులోకొచ్చిన తర్వాత గ్యాస్ ట్రబుల్ కూడా పోయిందండి నాకు. తర్వాత షుగర్ ఎప్పుడు కూడా 300 ఉంటదండి. ఇంకా 280, 300 లోపు తక్కువుండదు. అయితే నేను ఇది చేశాక ఒక 5, 6 రోజులకి ఎందుకో చూసుకున్నానండి. 283 ఉందండి. ఈ వారం రోజుల తర్వాత చూసుకుంటే 183కొచ్చిందండి. మళ్ళా ఒక 2 డేస్ ఇంకా ముందు చూసుకుంటే 163కొచ్చిందండి షుగరు. అయితే మా అబ్బాయి నాకు అన్ని రకాల పళ్ళల్లోనూను ఓన్లీ అరటిపండు అంటేనే ఇష్టమంటే, అది తొందరగా తినేయొచ్చు కదా! అయిపోతది. కొంచెం తిండి దగ్గర లేజీ తినాలంటే నాకు బాధ. ఏమి తినను. పళ్ళైతే అసలే తిననండి. ఈ అరటిపండయితే తొందరగా తినేయొచ్చు కదా! అని అరటిపళ్ళు ఒక్కటే పెట్టుకొని తినేయడం బాగా అలవాటండి. మా అబ్బాయి అనేవాడు, "అమ్మ అరటిపళ్ళు తినేస్తున్నావు. నీకసలే షుగరుంది" అనేవాడండి. అయినా సరే మానలేదు. కానీ ఇప్పుడు ఆ అరటిపళ్ళు అరటిపళ్ళు చూస్తే ఓ డజన్నర తెచ్చేసాడండి అమ్మ నీకు అరటిపళ్ళు. తెచ్చేసండి. ఆ జ్యూసే తాగుతున్నాననమాట అండి. ఎప్పుడైనా నేను జ్యూసులు ఏవో తాగేలేదు. ఒకసారి 2 సార్లు మామిడి పండు జ్యూస్ తీసుకొచ్చాడండి. మామిడి పళ్ళు తిన్న రోజుల్లో కూడా షుగర్ బాగా ఎక్కువైపోయి డాక్టర్ దగ్గరికెళ్తే
షుగర్ ఎక్కువైపోయిందమ్మా, మామిడి పళ్ళు తిని రాకూడదు ఇక్కడికి అనేవారండి ఆయన. అలాంటిది మామిడి పళ్ళు జ్యూస్ పట్టుకొచ్చేవాడండి. తాగేసేదాన్ని. అరటిపళ్ళు జ్యూసు తెలుసు తాగేసాను. ఇలా జావ అయితే మాత్రం మీరు తిక్కగా తీసుకోమన్నారని ఓ 2 సార్లు తాగేదండి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తాగి పడుకున్నానండి. ఇలా చేస్తుంటే ఈ అరటిపళ్ళు జ్యూస్ తాగేస్తున్నాను గదా! మామిడి పళ్ళు జ్యూస్ తాగుతున్నాను గదా! చూద్దాం ఈసారి. అరటిపళ్ళు తింటే షుగర్ ఎక్కువైపోతుంది గదా! అనుకుని చూసుకుంటేనే 160కొచ్చిందండి. ఇవన్నీ తాగుతున్నా కూడా. అయితే అది అలా ఉండగా నాకు తినే విషయంలో రాత్రిళ్ళు నాకు 3, 4 సార్లు మెలకువొచ్చేస్తదండి. తినాలి ఏదో ఒకటి. తినకపోతే నాకు కడుపులో గ్యాస్ పట్టేసినట్టు చాలా బాధపడతాను. అది ఆ అలవాటు పోయిందండి ఇప్పుడు. ఇంక తినడం లేదు కాబట్టి ఇంకేం తాగుతానండి లేచి రాత్రి అర్ధరాత్రి వేళ తాగేదేముంటుందండి. ఫస్ట్ 2 రోజులు గూడా చిన్న ఫీలింగొచ్చిందండి. అవును కదా! తినకూడదు గదా! తాగడానికి ఏం తాగుతాం? తినాలంటే తినాలి గానీ సరే అయిపోయిందండి. దాంతో ఆ రోజు నుంచి ఇంక మెలుకువొచ్చేసిన తిండి మీద మర్చిపోయానండి. తినాలన్న ధ్యాసే పోయిందింక. లేదు. దాని గురించి ఎంత బాధుండేదంటే అండి, ట్రైన్‌లో ఎక్కడికన్నా ఎళ్ళినా, ఏ ఊరు 10 రోజులెళ్ళినా, ఏదో ఫుడ్ నా హ్యాండ్ బ్యాగ్‌లోనూ ఉండాలి, బ్యాగ్‌లోనూ ఉండాలండి. మళ్ళా ట్రైన్‌లో పడుకున్నప్పుడు నిద్రలో ఎక్కడ మెలుకువొచ్చేస్తదో, మళ్ళా బ్యాగ్ అంతా ఎక్కడ తీసుకొని తినాలో, హ్యాండ్ బ్యాగ్‌లో కూడా అది నాకు చాలా బాధ అనిపిచ్చేదండి. ఎలా నేను పోగొట్టుకుంటాను. అదిప్పుడు మెయిన్ నాకది పోయిందండి అది. షుగర్ తగ్గిందండి, గ్యాస్ తగ్గింది, పెయిన్స్ తగ్గిపోయాయి. నిద్రకొస్తే అండి నాకెప్పుడు 2 ఇయర్స్‌గా నేనెప్పుడైనా నిద్రకు ప్రాబ్లమ్ లేదండి. ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుండి పోతాను. ఎందుకంటే, నా శరీరాన్ని నేనంత కష్టపెట్టుకుంటానండి. ప్రతి పని నేనే జేసుకుంటా. పని మనిషిని పెట్టుకోనండి. అది నచ్చదు. వాళ్ళ ఏ మాటలు నచ్చవు. ఇంట్లోకి ఎవరు రాకూడదు పనోళ్ళు. ఎవరి మాటలు నేను వినకూడదు. నేనెవరిని ఏమీ అనకూడదు. నాకు పని మనిషొద్దు. నేనే ఉంటానండి. నేనే చేసుకుంటా. అన్ని పనులు చేసుకుంటానండి. ఇంకా ఖాళీగుందంటే మిషన్ ఎక్కేస్తానండి. ఏవో ఉన్నాయి కుట్టుకునేవనేసి. అంత నేను కష్టపడతానండి రాత్రి వరకు. బెడ్ ఎక్కానంటే మత్తుగా పడుకుంటానండి. ఎప్పుడు బెడ్ ఎక్కినా మత్తుగా పడుకుంటాను. అలాంటిది ఆ నిద్రకి, ఈ నిద్రకి తేడా ఉందండి. హ్యాపీనెస్ ఉంది. ఏంటో తెలీదు. అప్పుడు మత్తుగా పడుకున్నాను. ఇప్పుడు మత్తుగా పడుకున్నాను. లేచేటప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఆ నిద్ర అనేది అంత హ్యాపీనెస్ అన్నమాట. అది అప్పుడు నిద్ర, ఇప్పుడు నిద్రే కదా! మరి తేడా ఉందండి. 2 బాడీ లాంగ్వేజ్ అనేసరికొచ్చి నాకు ఎలా ఉందంటే, ఇన్నాళ్ళు అందరూ చెప్తున్నారు. నాకు ఫేస్ గ్లో వచ్చింది. నాకు బాడీ షేప్ వచ్చింది. అన్నీ చెప్తుంటే నేను వింటున్నాను తప్పితే పట్టించుకోలేదండి. నేను ఎలాగంటే ఒకసారి స్నానం చేసెళ్ళి ఆ బొట్టు పెట్టుకున్నాడంటే మళ్ళా మర్నాడు వరకు నేను అద్దం మొహం కూడా చూడనండి. ఇంట్లో అద్దాలుంటాయి బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఇక్కడ, అక్కడ, అక్కడ. ఎక్కడ చూడనండి అసలు. అలాంటిది నిన్న గాక మొన్న లాస్ట్ డే ఇంకా నిన్న గాక మొన్నేనండి. అయితే ఎందుకో తెలీదు. నాకు తెలియకుండానే అద్దం ముందు నిలబడి చూసుకుంటే, నాకు నేనుగా ఒక శిల్పం కనపడ్డానండి. ఒక శిల్పంలో షేపొచ్చేసింది. ఆల్రెడీ నా బాడీ షేప్ ఉంటదండి. నడుము సన్నం ఇలా ఉండి అందరికీ తెలుసు. అందరూ అంటారు. మీరు ఏ బట్టలు కట్టుకున్నా బావుంటారు. మీరు ఏది కట్టుకున్నా బావుంటారు. అందరూ అంటారండి అది. కానీ ఇప్పుడు ఇంకా షేప్ అయిపోయిందండి. ఇంకా సన్నమైపోయింది. నడుము ఇలా సన్నమైపోయింది ఇంకా. ఎలా అంటే నిలబడితే ఎందుకు చూసుకున్నానా నేను? ఇదేంటి ఈవేళ ఇంత షాకు. నా బాడీ నాకు చూపించడానికా? నాలోనే శిల్పం చూసుకున్నానండి. ఒక దేవతా శిల్పం ఎలా ఉంటదో అలా చూసుకున్నాను. షాక్ అండి నాకు. అవునా! ఇలా నేను ఒక శిల్పంలా ఉన్నానా? అనుకున్నానండి నేను. అయితే నిన్న అక్క కొడుకు, కోడలు అందరూ వచ్చారండి. రాగానే అన్నదేంటంటే, "ఇదేంటి పిన్ని అలా చిక్కిపోయావేటి? సన్నగా అయిపోయావేటి?" అన్నారండి. ఆల్రెడీ నేను సన్నం అయిపోయానండి 1 ఇయర్ నుంచి. అది ఎందుకో నాకు తెలియలేదు. బ్లడ్ ఏమన్నా తక్కువయిందేమో అని చూపించుకుంటే బ్లడ్ సరిపోయింది. కారణం లేదండి నేను సన్నగా అయిపోవడానికి. మా పాప కూడా అంది, "అసలు అమ్మ అదేంటమ్మా చిన్న పిల్లలా ఉన్నావు. అలాగా అంత చిన్న పిల్లలా ఉన్నావేంటమ్మా?" ఏమోనేనా నాకు తెలియట్లేదు. ఎందుకు సన్నమైపోతున్నానో తెలియట్లేదే అన్నానండి. ఇది చేస్తున్నానని తెలిసి, "అమ్మా అసలు ఏ సన్నగా ఉన్నావు ఇంకా సన్నగా అయిపోతావా ఏటి?" అంటుందండి మా అమ్మాయి. "భయపడకు ఏం అయిపోనులే సన్నగా. నేను నార్మల్‌గానే ఉంటానులే. ఇంకా బావుంటానేమో కూడాను. నేను చేస్తాను." ఇది ఎవరు చెప్పినా నేను వినలేదండి. వద్దని. మా అబ్బాయి అన్నాడండి, "చూసుకో నువ్వు చేసేస్తున్నావు నువ్వు" అన్నాడండి. "నువ్వేం కంగారు పడక్కర్లేదు. నేను చేస్తాను."
నాకు అన్నీ కూడా ఏదైనా నేర్చుకునేది ఉంది అంటే జాయిన్ అయిపోతాను గురుగారు. దాని గురించి ఆలోచించనండి. ఇంక అసలు ఎవరి గురించి స్పిరిచువల్‌గా ఏదైనా సరే జాయిన్ అయిపోతాను. దాన్ని పూర్తి చేసేదాకా ఏమైనా సరే వదలనండి. అది పూర్తి చేసుకుంటానండి ఎందులోనైనా సరే. నేను మానేస్తానేమో అన్న ఆలోచన కూడా నాకు లేదు గురువుగారు అసలు. తర్వాత నాకు చేతులు కూడా స్కిన్ అదిని ఒక 25 ఇయర్స్ పిల్లలు, 30 ఇయర్స్ పిల్లలు ఎలా ఉంటాయో హ్యాండ్స్ స్కిన్ అలా ఉందండి నాది. తర్వాత ఈ నెక్క కూడా లెఫ్ట్ అయిందండి. కళ్ళ దగ్గర కొంచెం లైట్‌గానే గీతలుండేవండి. అవి కూడా పోయాయి నాకు. తర్వాత ఇది చేసుకున్నానని యాక్టివ్‌నెస్ అయితే ఏం తగ్గలేదు గురువుగారు. అలా యాక్టివ్‌గా అన్ని పనులు చేసేసుకుంటున్నాను. నిన్న ఇంకోటి గమనించిందేంటంటే అండి, ఆ అమ్మాయి మా అత్త కోడలు, "మీరు సన్నగా అయిపోయారు గానీ, మాట మాత్రం గాంభీర్యంగా ఉంది అత్తమ్మ గారు. చాలా గాంభీర్యంగా ఉంది" అందండి. అప్పుడు నేనన్నా, "లావు, సన్నం కాదు కదా కావాల్సింది. ఎనర్జీ కదా! ఎనర్జీ తోటే కదా మనం తిరిగేది, పనులు చేసేది, మాట్లాడేది. అక్కడ లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా అది కాదు. ఇప్పుడు నన్ను చూసారు కాబట్టి మీరందరూ చెయ్యండి. యెస్ మా. ఇది ప్లీజ్ గో చాలా ఆన్. ఆ! మీరందరూ చెయ్యండి ఇది కూడా. నేను అందరికీ పోస్ట్ చేశానిది. ఇది చాలా బావుంది. హెల్త్ పరంగా బావుంది. అసలు స్కిన్ పరంగా బావుంది. డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ అవుతున్నారు. జిమ్‌లకెళ్ళిపోతున్నారు. డబ్బులు కట్టేసి శ్రమ పడిపోయి ఓ రోజెళ్తారు. రోజు ఎళ్ళరు. ఆ! అనవసరంగా ఆ 2 తగ్గిపోతాయి ఇప్పుడు ఇది యేసారంటే. ఇప్పుడు కడుపు నిండా తిన్న వాళ్ళకి నీరసం రావట్లేదా? రోగాలు రావట్లేదా? ఇది తినకపోతే మాత్రం నీరసం వచ్చేస్తదా? అన్నీ తాగేయమన్నారు. పులుపు, ఉప్పు, కారం అనేది ఏమీ లేదు. అన్నీ తాగమన్నప్పుడు ఇంకేముంది మీరు కష్టపడిపోయేది? చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. 3 గంటలకొస్తే 7 దాకా దీని గురించే చెప్పానండి వీళ్ళందరికీ ఇది. ఇంక నేను రెండో మాట వాళ్ళు మాట్లాడనివ్వలేదు. నేను మాట్లాడలేదండి ఇంకా. ఇంక ఇంట్లోకొచ్చే వాళ్ళకి ఇంక మాట ఏం లేదండి ఇంక. నేను చేశాను గనక మీరు చేసేయొచ్చు. అంటే ఆ! అలా చెప్పాను గురుగారు. అన్ని రకాలుగాను కూడా ఇది అందరూ చేయవలసిందేనండి. ఇంటిల్లిపాతికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎందుకంటే మనం హాస్పిటల్‌కెళ్ళకూడదు. అంటే మనం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. అంటే ఇది చేయాల్సిందేనండి. కంపల్సరీ చేయాల్సిందేండి. నేను కూడా చాలా తేలికైపోయాను గురువుగారు. వెయిట్ లాస్ అయ్యుంటాను. అందుకే సన్నమయిపోవడం, తేలికైపోవడం జరిగిందండి. చూసుకోలేకపోయినా కానీ నాకు వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా జరిగిందండి. ఓ 2 కేజీస్ అన్నా నేను తగ్గుంటానండి. చాలా హ్యాపీ అండి రైట్. గురువుగారు. ఇది కూడా ఏమనుకున్నానంటే, మెడిటేషన్ క్లాసెస్ అందరూ రకరకాలుగా అందరూ పెట్టేస్తారు. ఈ మెడిటేషన్ చేయండి, ఆ మెడిటేషన్ చేయండి. కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే హిందూ సంస్థానం అంటే ఈ గురువుగారే పెట్టారు. ఇది ఇదెప్పుడు ఎవరు ఇప్పటి వరకు చూడనిది. మనం చేస్తున్నాము. అది పెట్టారు. అది అదృష్టం ఉంటేనే జాయిన్ అవుతారు. ఇంక లేకపోతే లేదు. లేతే అనిపించదు ఎవరికీ కూడా. దైవానుగ్రహం ఉండాలి అంటే ఇందులో ఉండాలి. అంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలండి. అది చెప్పేసానండి అందరికీ అయితే. నేను సీరియస్‌గా అందరికీ నేనేదైనా ఫాలో అయిపోతానని తెలుసండి. ఇంత బాగా ఆచరించి చెప్తానని తెలుసు. అందరికీ తెలుసండి. రైట్. అది నేను మళ్ళా సెకండ్ లెవెల్‌కి కూడా నేను జాయిన్ అవుతా. సెకండ్ లెవెలే కాదు గురుగారు. మీరెన్ని చేయమంటే అన్నీ నేను చేసేస్తానండి. మీరు జాయిన్ చేసుకోవాలంటే. తర్వాత వాణి మేడంకి చెప్పానండి. వాణి మేడం ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉన్నారండి. జాయిన్ అయిపోవడానికి నాకు నిద్ర పట్టట్లేదమ్మా రాత్రిళ్ళు కూడా ఎప్పుడు జాయిన్ అయిపోతానా అని ఆవిడే అంటున్నారు. ఆవిడ జాయిన్ అవుతారండి ఇప్పుడు. ఓకే అమ్మా. గుడ్. థాంక్ యూ సో మచ్.